పొద్దున్నే నువ్వు లేచి చేయాల్సిన పని ఏమిటంటే 25 ఏళ్ల వయసులో మహాభారతాన్ని నువ్వు చక్కగా చదువుకో. మహాభారతం నీకు తెలిసిందంటే నీవు ప్రపంచంలో ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా చేయవచ్చు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన యొక్క తెలుగు రాష్ట్రాలకు 1945 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మద్రాసు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్జి రంగా అని ఒక ఆయన పెద్ద లీడర్ ఆ కాలంలో ఇందిరాగాంధీకే వ్యతిరేకంగా పనిచేశాడు. ఆయన జీవితం మొత్తం 90 ఏళ్ల వయసు వరకు ఎప్పుడు ఎంపీగా ఓడిపోలే. ఆయన అంత గట్టివాడు. మన ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ఆయన పేరు మీద పెట్టింది. రైతుల కోసం చాలా గొప్ప ప్రయత్నం చేశాడు ఆయన. ఆయనకు ఆనాటి కాంగ్రెస్లో ఒక గొప్ప గ్రూప్ ఉండేదట ఎంబడి. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా ఆయన మాట వినేవాళ్ళు ఒక 40% ఉండేవాళ్ళంట. ఎవడైనా ఎడనైనా గెలవాలి. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెళ్ళి ప్రకాశం పంతులకు శుభాకాంక్షలు చెప్పి కాళ్ళ మీద వాడడానికి పోయినాడు, దండం పెట్టడానికి వెళ్ళినట. పోతే ప్రకాశం పంతులు చెప్పినట, ఒరే సంజీవ, నీవు ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయాలంటే మహాభారతం చదువుకో బిడ్డ అని అన్నాడట.